అనంగనంగనంగనంగా శ్రీకృష్ణదేవరాయల కాలం. అయితే తెనాలి రామలింగయ్య ఉన్నాడు. ఉంటే ఆ నగరంలో దొంగల బెడద బాగున్నదట. బాగుంటే ఆయన ఏం చేసిండట, అక్కడక్కడ చాలా ఇండ్లల్లో పడ్డారట. ఆయనకు అనిపించిందట ఎప్పటికైనా కూడా ఏ రోజైనా వాళ్ళు దొరకక మానరు, కానీ ఆ దొరికేది ఏదో తొందరగా దొరకాలి ఆలోచన చేసిండట. బాగా ఆలోచన చేసిండట. చేసి ఆ, పోతుండట, ఇంటికి పోతుండట రాత్రికి. సభ నుంచి ఇంటికి పోతుండట. పోయే వరకు అక్కడ దొంగలు తచ్చాడుతున్నట్టు అనిపించిందట ఆయనకు. అక్కడక్కడ ఏదో ఇట్లా అటు ఇటు చూసుకుంటూ ఆగమాగం చూసుకుంటూ కనిపించినట్టు అనిపించిందట. ఆహా, కావచ్చు వీళ్ళే కావచ్చు, ఎట్లయినా మా ఇంటి మీద కన్ను ఉన్నట్టున్నది, వీళ్ళను పట్టుకోవాలి, బట్టలకు పట్టేయాలి, రాజుగారిని చెప్పి జైల్లో వేయించాలి, కారాగారంలో వేయించాలి అని అనుకుంటాడు. అనుకొని ఇంటికి వచ్చిండట. ఇంటికి వచ్చిండట. వాళ్ళు కూడా దొంగలు మెల్లగా నడుచుకుంటూ నడుచుకుంటూ వీళ్ళ ఇంటి పాకల ఇంటి వెనుక ఉన్న చెట్లల్లో దాక్కున్నది. ఇది తెనాలి రామలింగడు గ్రహించిండు. అన్నం తిని చేయగడుక్కోవడానికి బయటకు వచ్చినప్పుడు గ్రహించి భార్యను పిలిచిండు. ఆమె వచ్చింది, గచ్చ దగ్గరికి వచ్చింది, ఇంటి వెనకకి వచ్చింది, బావి దగ్గర. అందుకని ఏమే, మన నగలన్నీ ఒక పెట్టెలో పెట్టు, ఒక పెద్ద డబ్బాలను పెట్టెలను పెట్టు, అది బావిలో వేసేద్దాం. ఈ నగరంలో దొంగల బెడద బాగున్నదట, వాళ్ళు ఎప్పుడైనా మన ఇంటికి రావచ్చు. సందూకాలనో అక్కడనో ఉంటే వాళ్ళకు గుర్తుపడతారు, తీసుకుపోతారు. మనం బాయిలు వేసినాం అనుకో, వాళ్ళకి బాయిలు ఉన్నట్టు వాళ్ళకి తెలియదు, వాళ్ళు చూసి వెళ్ళిపోతారు అని చెప్పి భార్యకి చెప్పిండట. చెప్పంగానే సరే అండి అని చెప్పి ఇద్దరు లోపలికి పోతాడు. లోపలికి పోయిందట. సందూక తీసినట్టు అవి తీసినట్టు చప్పుడు చేసి నగలన్నీ ఒక పెట్టెలో పెట్టిండట. ఒక పెట్టెలో పెట్టిండడు. పెట్టి ఆ పెట్టె తెచ్చి ఇద్దరు బాయిలో పడేసింది. ఇదంతా దొంగలు గ్రహిస్తున్నారు. అక్కడి నుంచి గ్రహిస్తున్నారు. ఇక ఈ భార్యాభర్తలు ఇద్దరు, తెనాలి రామన్ ఆయన భార్య ఇద్దరు పోయి పడుకున్నారు. వీళ్ళు ఏం చేసినట్టు, ఆహా, మనకు వెతకపోయిన తీగ కాలికే తగిలినట్టు ఇంట్లోకి పోకుండా దర్వాజాల వల్ల కొట్టకుండా ఏది మనకు శ్రమ లేకుండా ఇచ్చి తెనాలి రామలింగడు తెచ్చి బాయిలో పడేసిండు నగలన్నీ, హాయిగా తీసుకుందాం అని అనుకున్నారు. అనుకొని ఒక వ్యక్తి బాయిలకు దిగింది. దిగి చూస్తే ఏముంది, విపరీతంగా నీళ్లున్నాయట. అంట చాలా నీళ్లున్నాయట. చెప్పిండట, నీళ్లు బాగున్నాయి, మరి అది అందుతలేదు నాకు అని చెప్పిండట. ఏమున్నదిరా, నీళ్ళన్నీ తోడేద్దాం, నీళ్ళన్నీ మంచిగా తోడేస్తే అదే మనకు కనిపిస్తుంది, తీసుకుందాం అని వాళ్ళే అనుకున్నారట. ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు. మంచిగా ఇద్దరు చేస్తున్నారట, ఇద్దరు పారవస్తున్నారట, ఇద్దరు చేస్తుండట, ఇద్దరు పారవస్తుండట. మంచిగా తెనాలి రామలింగడు ఏం చేసిండు, బయటకు వచ్చిండట. బయటకు వచ్చి పాదులు తీసుకుంటుండట. అప్పటికే 2-3 రోజులు అయినట, ఎవరు పనోళ్ళు లేక, చెట్లకు నీళ్లు పోయాక 2-3 రోజులు అయిందట. మంచిగా ఆయన అన్ని చెట్లకు పాదులు తీసుకుంటున్నాడు, చప్పుడు వేయకుండా సైలెంట్గా. వీళ్ళు తోడి 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 నీళ్ళన్నీ అయిపోయినాక పెట్టె కనబడ్డది. ఇవాళ సంబూరం ముషమెత్తలేదు. ఇక మెల్లగా దిగి ఆయన పెట్టె తీసుకొని పైకి వచ్చిందట. పైకి వచ్చి పెట్టె తెరిచే వరకు, పెట్టె తెరిచినాక అందులో ఒక మూట ఉన్నదట. ఆ మూట చూసిందట. మూట ఇప్పి చూస్తే అన్న మొత్తం రాళ్ళు రప్పాలు ఉన్నాయట. అమ్మ, తెనాలి రామలింగడు మనల్ని ఇంత మోసం చేసిండు, నగలని చెప్పి మూటగట్టి పెట్టెలు పెట్టి బాయిలో పడేస్తే మనం ఇన్ని నీళ్లు చేది పారబోసుకుంటూ పిచ్చోళ్ళ లెక్క అయిపోయినాం మనము, ఇది ఎక్కడి బాగోతాం రా, ఎంత మోసం చేసిండో అని వాళ్ళు నలుగురు అనుకుంటున్నాడు. అనుకోగానే మెల్లగా తెనాలి రామలింగడు వాళ్ళ దగ్గరకు వస్తుండట. ఇట్లా బాధలు తీసుకుంటుండు కదా, వీళ్ళు ఆయనను గమనించారు. గమనించగానే ఆయన వెంటనే ఇద్దరు ముగ్గురు బట్టలను రప్పించిండట. అప్పటిదప్పుడే వచ్చిండట, వాళ్ళని పట్టుకున్నారట. అయితే ఈయన ఏం చేసిండంటే, ఆ నగలు లోపల పెట్టిండ్రు, ఇవన్నీ మూటగట్టి బాయిలో పడేశారు. మంచిగా చెట్లకు నీళ్లు లేవు కదా, 2-3 రోజుల నుంచి వాడిపోయినట్టు అయినాయి. వీళ్ళు చేసిన నీళ్ళన్నీ మంచిగా చెట్టుకు పాదు చేసుకున్నాడు, చెట్లకు నీరు వాడేటట్టు చేసుకున్నాడు, దొంగలను బట్టలకు జైళ్ళ వేపిచ్చేసిండు, నగలు పోకుండా జాగ్రత్త పడ్డాడు. అత కంచికి మనం ఇంటికి.